క్రీస్తు యేసువా ఘనపరచి నిన్ను స్తుతించి మేము పాడెదము దేవా కాచి కాపాడిన సదాకాలము నేను మీతో నుందునని నా మా యేసువా సదాకాలము నేను మీతో నుందునని నా మా యేసువా ఇహ పరమందు నీ కృప మాకు చాలును ఇహ పరమందు నీ కృప మాకు చాలును కాచి కాపాడిన క్రీస్తు యేసువా ఘనపరచి నిన్ను స్తుతించి మేము పాడెదము దేవా కాచి కాపాడిన హాని చేసుకునేవారు అనేది ఈరోజు మన ధ్యానాంశం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. బట్ దోస్ హూ ఫెయిల్ టు ఫైండ్ మీ హార్మ్ దెమ్సెల్వ్స్, ఆల్ హూ హేట్ మీ లవ్ డెత్. హాని చేసుకునేవారు అంటే నీకు నీవు హాని చేసుకుంటే అది ఎంత ప్రమాదం. వేరే వాళ్ళు వచ్చి నీకు హాని చేస్తే అది వేరే విషయం. నీకు నీవే హాని చేసుకోవడం అనేది మంచిది కాదు. ఎవరు ఇలాగ హాని చేసుకునేవారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, నన్ను కనుగొనని వారు, పీపుల్ దోస్ హూ డు నాట్ ఫైండ్ మీ, దే ఆర్ హార్మింగ్ దెమ్సెల్వ్స్. దేవునిని కనుగొనక, దేవుని తెలుసుకోలేక, దేవుని గురించి చెబుతూ ఉంటే వింటూ కూడా దేవుని కనుక్కోలేక, దేవుని తెలుసుకోలేక, దేవుని అర్థం చేసుకోలేక ప్రజలు తమ్మును తాము హాని చేసుకుని తమకు తామే నష్టం చేసుకుంటున్నటువంటి వారిగా ఉన్నారు అని ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనంలో యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎవరైతే పాపం చేస్తున్నారో, దుర్మార్గపు పనులు చేస్తున్నారో అలాంటి వారికి అది వారికి నాశనం. కానీ యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు, యెహోవా యొక్క మార్గము అది ఆశీర్వాదకరమని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దయ్యాలు పట్టాయి. ఆ దయ్యాలు పట్టినటువంటి వాడు ఎక్కడ ఉండటం మానేశాడంటే, పట్టణంలో ఉండటం మానేసి, గ్రామంలో ఉండటం మానేసి అతడు ఎక్కడికి వెళ్ళాడంటే సమాధుల్లోకి వెళ్ళాడు. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఇంతలోకి గ్రామంలో ఉన్న కొంతమంది ఏమనుకున్నారంటే, రే మనోడు వెళ్ళి సమాధుల్లో ఉన్నాడు, వాడిని మనం బాగు చేద్దామని చెప్పి తీసుకొచ్చి గొలుసులతో కట్టేశారు. కట్టేస్తే ఆ గొలుసులన్నింటినీ ముక్కలు చేసేశాడు. ఇతను మన వల్ల కాదు, మనం ఏమీ చేయలేము అని అతను వదిలేశారు. వదిలేసేసరికి ఏం జరిగింది, ఈ దయ్యాలు పట్టిన వాడు రాళ్ళతో కొట్టుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, తనకు తానే నష్టం చేసుకుంటున్నాడు. అయితే తనకు తానే నష్టపరుచుకుంటున్నాడనే విషయం తనకు తెలియదు. దయ్యాలు లోపల ఉన్నాయి, తను గాయం చేసుకుంటున్నాడు, గాయపరచబడుతుంది తనే అని తనకు తెలియదు. ఆ విధంగా దయ్యాలు అతన్ని గాయపరుచుకునేటట్టు చేస్తున్నాయి, రక్తం కారేటట్టు చేస్తున్నాయి, ఇంట్లో లేకుండా సమాధుల్లో ఉండేటట్టు చేశాయి. ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి గమ్యము లేదు, దిశ లేదు, ఏ విధమైనటువంటి తన జీవితానికి అర్థము లేదు, పరమార్థము లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అతనిని చూచినటువంటి వాడై దూరము నుండి ప్రయాణం చేసి ఆ ఒక్కడి కోసం గరాసేనుల ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. దయ్యాలు బతిమాలుకున్నాయి, ఆ వ్యక్తిలో నుంచి పందుల్లోకి వెళ్ళాలని కోరుకున్నాయి. యేసు ప్రభువారు అలాగుననే పందులకు వాటిని పంపించాడు. తను తాను హాని చేసుకున్నవాడు మారిపోయాడు, తను తాను హాని చేసుకుంటున్నటువంటి వాడు బాగుపడిపోయాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసయ్య పాదాల దగ్గర బట్టలు ధరించుకుని
స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళని చూసి భయపడుతున్నారు. దయ్యాలు పెట్టినప్పుడు భయపడాలి కానీ బాగుపడినోడు చూసి భయపడతారు ఏంటంటే అని అంటే మనోళ్ళు అంతే. మరి తాను హాని చేసుకోవడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడే దేవుడు కాదు. ఈ రోజుల్లో యువత, అనేక మంది యూత్ మనం చూస్తే ఎంతమంది యవనస్తులు వేటిని బారిన పడుతున్నారంటే సైలెంట్గా డ్రగ్స్ బారిన పడుతున్న, ప్రపంచాన్ని వేధిస్తూ బాధిస్తున్నటువంటి మహాభయంకరమైనటువంటి ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఫస్ట్ నెంబర్ 1 ఈస్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ బారిన పడి అనేక మంది ఓన్గా సెల్ఫ్ ఇంజెక్ట్ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ ఎన్నో రకాలైనటువంటి మత్తు పానీయాలకు, మత్తు పదార్థాలకు బానిసలైపోయి బంగారు భవిష్యత్తును, తమ జీవితాన్ని తమ చేతులారా అంతమొందించుకుంటున్నారు. 30 సంవత్సరాల్లో, 25 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల లోపులో అనేక మంది యవనస్తులు చనిపోతున్నారు. ఈ విధమైన పరిస్థితికి కారణం ఎవరు? దేవుడా? తల్లిదండ్రులా? కాదు, వాళ్ళే కారణం. తమకు తాము హాని చేసుకుంటున్నారు. అంటే నన్ను కనుగొనని వాడు, అంటే దేవుని కనుగొనని వాడు, దేవుని తెలుసుకునేటువంటి వాడు తనకు తానే హాని చేసుకుంటాడు. తనకు తానే హాని చేసుకుంటూ ఉంటాడు. తాను ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టుగా బతుకుతూ ఉంటాడు. ఎవరికి వాళ్ళే హాని చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మీకు మీరే హాని చేసుకుంటున్నటువంటి వారుగా చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది తాగి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఈ యొక్క డ్రగ్స్ ద్వారా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ఏంటంటే వారు యెహోవాను కనుగొనని కారణము చేత, వారు దేవుని తెలుసుకొని కారణము చేత ఇలాంటి పరిస్థితుల్లో ఉండి తమకు హాని కలుగు చేసుకుంటున్నారు. రెండో రకమైనటువంటి గుంపు ఎవరంటే తమకు తాను హాని చేసుకునేటటువంటి గుంపు విసర్జించుట వలన. కనుగొనకపోవుట ఒక కారణమైతే దేవుని విసర్జించుట రెండో కారణం. దోస్ హూ రిజెక్టెడ్ జీసస్, దే ఆర్ హార్మింగ్ themselves. బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 2 వర్స్ 13. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 1, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. 2, వారు నీళ్ళ నిలవని బద్దలైన తొట్లు వారి కొరకు తొలిపించుకున్నారు. నీళ్లు నిలవని బద్దలైన తొట్లు తొలిపించుకున్నారు. మొదటి నేరం జీవజల ఊట అయినా నన్ను విడిచిపెట్టేశారు. అంటే వాళ్ళకి తెలియదని నా జనులు ఇక్కడ ఏమన్నారు తెలుసా? మై పీపుల్ కమిటెడ్ 2 మిస్టేక్స్. నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారంటే ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తూ ప్రజలు పాడైపోతున్నారని ప్రభు తన యొక్క హెచ్చరికను తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకొంటివి కదా. ఆయన మార్గాన్ని విడిచిపెట్టుట ద్వారా, విసర్జించుట ద్వారా, నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగు చేసుకున్నావు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వానికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వానికి శ్రమలు విస్తరించును. వేరొక దాన్ని అనుసరిస్తే, వేరొక మార్గాన్ని తొక్కితే నీకు శ్రమలు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. లోకంలో ఎన్నో సునాయాసం కలిగించేటటువంటి మార్గాలను గురించి అనేక మంది బోధిస్తూ ఉన్నారు. అయితే ఆ మార్గాల్లో నువ్వు నడిస్తే నువ్వు నష్టపోతావని దేవుని వాక్యం చెప్తుంది. 2వ అధ్యాయం 19వ వచనం తన ప్రజలను గురించి చెప్తున్నాడు. నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నేను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నేను గద్దించును. నీ చెడుతనం, నీ యొక్క ద్రోహం, నీ పాపం నిన్ను శిక్షిస్తుంది, నీకు బాధ కలిగిస్తుంది, నీకు నష్టం కలిగిస్తుంది. నువ్వు నష్టపోతావు. నువ్వు పాపం చేస్తే నువ్వే నష్టపోతావు. దేవుని విసర్జిస్తే నీకే నష్టం. ఏ చెడు నడత నడవకుండా, ఏ చెడు క్రియ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విసర్జించుట అనేటటువంటి భయంకరమైన పాపం ఇశ్రాయేలు ప్రజలు చేసి వాళ్ళ మీదకి శిక్ష తెచ్చుకున్నారు. వాళ్ళు బబులోను చెరలోకి పోయారు. అలాగే 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు.
430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో మిద్యానీయుల చేతుల్లోనూ, ఫిలిస్తీయుల చేతుల్లోనూ, అలాగే అమోరీయుల చేతుల్లోనూ, మోయాబీయుల చేతుల్లోనూ, అన్య జనుల చేతుల్లోనూ అణపబడినటువంటి వారిగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఎందుకు అలా జరిగింది అని అంటే, దేవుడు నమ్మదగినవాడు. దేవుని పిల్లలం కదా అని మనం ఏ తప్పు చేసినా కానీ మనకి ఏ కష్టం రాకుండా ఉంచుతాడని మనం అనుకోకూడదు. మనం జాగ్రత్తగా ఉంటేనే మనం బాగుంటాం. ఒకవేళ మనం జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు ఎక్కడైనా మనల్ని అణచొచ్చు, ఎక్కడైనా మనం పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టి మనం నలపొచ్చు. కాబట్టి జాగ్రత్త సుమండి, జాగ్రత్త. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 4:18 నీ ప్రవర్తనయు నీ క్రియలు వీటిని నీ మీదకి రప్పించెను, నీ చెడుతనమే దీనికి కారణము. నీ మీదకి వచ్చినటువంటి యొక్క కష్టాలకు, సమస్యలకు, ఇబ్బందులకు కారణం నీ చెడుతనమే. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం అంటుచున్నది కదా. ఇర్మియా గ్రంథం 7:19 నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. హోషేయ గ్రంథం 13:9 ఇశ్రాయేలు నీ సహాయకర్తనకు నాకు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుని ఉన్నావు. నన్ను నమ్ముకుని, నన్ను ఆరాధించి, నన్ను పూజించి, నన్ను హెచ్చించి, నన్ను మహిమపరచవలసిన నీవు నాకు విరోధివై నాకు దూరంగా ఉంటూ నాకు దేవుడు అవసరం లేదన్నట్టుగా బతుకుతుంటే, చూసి చూడనట్టుగా ఊరుకునే దేవుడు కాదు, నిన్ను పట్టుకుంటాడు. నిన్ను ఏదో రకంగా ఆయన శిక్ష విధించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. పొరపాటున దేవుని విసర్జించేటటువంటి స్థితిలోకి మీరు నేను ఇశ్రాయేలీయుల వలె వెళ్లకుండా ఉందుము గాక. ఇక మూడో మాట, నన్ను ఆరాధించకుండా విగ్రహారాధన చేసి వారు నశించిపోతున్నారు, హాని చేసుకుంటున్నారు. దోస్ హూ వర్షిప్ ఐడల్స్, దే ఆర్ హార్మింగ్ దెమ్సెల్వ్స్. యెహెజ్కేలు గ్రంథం 11:21 అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హేయక్రియలను జరిగింపబూను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 22:31 ఆయన నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నేను వాళ్ళని కాల్చేస్తాను, వాళ్ళని దహిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 23:35 ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరిచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్ష నీవు భరించదవు. నువ్వు చేసిన దుష్కార్యాలకు, నువ్వు చేసిన వ్యభిచారానికి రావలసిన శిక్ష నువ్వు అనుభవిస్తావు. మీకా 7:13 అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. దేశం పాడవకూడదు, దేశం బాగవాలి అంటే మనం ప్రార్థనలు ఎక్కువగా చేయాలి. దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు కార్చాలి మిగతా ప్రజల కోసం. దేశం బాగుండాలంటే మన క్రియలు బాగుండాలి. దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. 1 కొరింథీ 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మీకు కలహాలు ఉండడం ఏంటి, మీకు అసూయ ఉండడం ఏంటి? అలా అయితే మీరు శరీర సంబంధులే కదా. ఆత్మ సంబంధులు ఎట్లా అవుతారు? మీరు అసూయ పడతా ఉంటే, కలహాలు ఉంటే మీరు ఆత్మ సంబంధులైన మనుషులు ఎలాగవుతారు? 1 కొరింథీ 6:9-11 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. మొదటిగా జారత్వము భయంకరమైన పాపం. రెండవది విగ్రహారాధన, ఇది దేవునికి అస్సలు ఇష్టం లేనిది. వ్యభిచారం, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైన, దోచుకుని వారైనను, ఇలాంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మనము దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆయన నామములో, ఆయన ఆత్మలో మనం అందరం కూడా కడగబడ్డాం. హాని చేసుకునేవారిగా కాకుండా మేలు చూసుకునేవారిగా మారిపోవాలి.
హాని చేసుకునేవారు కాదు, మేలు చేసుకునేవారిగా మారాలి. మేలు చేసుకునేవారిగా మారాలంటే యేసుక్రీస్తు నామములో, ఆత్మలో, నామములో పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడాలి. ఇలా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం అందరం కూడా ఏం పొందుకుంటామంటే, ఆత్మను బట్టి విత్తితే ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తాం. శరీరేచ్ఛల నుండి విత్తితే క్షయమను పంటను, నరకం అనే పంటను కోస్తాం. ఏ పంట కోసుకోవాలి? నరకం అనే పంట, నిత్య జీవం అనే పంట. ఇంతకాలం దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసి, పరిచర్య చేసి, దేవుని కానుకలిచ్చి, ప్రార్థనలు పెట్టించుకుని, ఎన్నో రకాలుగా దైవజనులతో ప్రార్థన చేయించుకుని మనకు నరకానికి పోవటానికా, పరలోకానికి వెళ్ళడానికా? నీకు నీవు హాని చేసుకోవద్దు. నీకు నీవు హాని చేసుకోవద్దు. 1 పేతురు 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుటకు లాస్ట్ ఇయరే చాలు. ఇప్పుడు మారిపోదాం. గతించిన కాలమే చాలు, చాలు, చాలు. గతించిన కాలం చాలు. ఇక మీద నేను మారిపోతాను, ఇక మీద నేను పరిశుద్ధంగా ఉంటాను, ఇక మీద నేను పవిత్రంగా ఉంటాను, ఇక మీద నేను దేవునిని ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని యొక్క కార్యాల్లో నిమగ్నం అవుతూ, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగినటువంటి బిడ్డనై నేను జీవిస్తూ ముందుకు సాగుతాను. కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టేస్తాను. ఇలాంటి వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టి దేవునిని కనుగొని, దేవునిని హత్తుకుని, దేవునిని వెంబడిస్తూ ఉంటే దేవుని దివ్యమైన రాజ్యం మనదే. దేవుని కనుగొనని వారు మొదటిగా తమను తాము హాని చేసుకుంటారు. రెండవది, కనుగొని ఆయనను పక్కకు పెట్టి విసర్జించే వాళ్ళు వాళ్ళకి హాని చేసుకుంటున్నారు. ఇక మూడవది, ఆయనను ఆరాధించకుండా విగ్రహాలను పూజిస్తూ ఇష్టం వచ్చినట్టుగా అల్లరితో కూడిన ఆటపాటల్లో నిమగ్నమైపోయి వాటిలోనే అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ, గతించిన కాలమే చాలు. నీ ఇంటి వాళ్ళ ఇష్టం నెరవేర్చడం మంచిదే, కానీ నీ ఇంటి వాళ్ళు అన్ని జనులైతే వాళ్ళ ఇష్టం నెరవేర్చడం మంచిది కాదు. దేవుని ఇష్టం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దాన్ని నెరవేర్చడం అనే దానికి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, మనం ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం ఇవ్వాలి. ప్రభు సన్నిధిలో, ఆయన నామములో, ఆయన ఆత్మలో కడగబడి, పవిత్రపరచబడి నీతిమంతులుగా జీవిస్తే నిత్య జీవం. ఆయన కనుగొనకుండా విసర్జించి విగ్రహారాధన చేస్తే మనకు నరకం. నరకం కావాలా, నిత్య జీవం కావాలా? పవిత్రపరిచేవి ఏవేమి ఉన్నాయో తెలుసా అండి? ఆయన నామం, ఆయన ఆత్మ, ఆయన వాక్యం, ఆయన రక్తం, ఆయన నామములో చేసే ప్రార్థన. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే పవిత్రపరుస్తాయి, నీతిమంతులుగా చేస్తాయి, నిత్య జీవమునకు వారసులుగా చేస్తాయి. కానీ ఆయన కనుగొనకుండా విసర్జించి విగ్రహారాధన చేస్తే నరకానికి పాత్రమవుతాం. నిత్య జీవమా, నరకమా? నాకు నిత్య జీవం కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నాకు జీవం కావాలి అని కోరుకున్నటువంటి బిడ్డలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించే జీవానికి వారసులవుతారు. ఆ విధంగా దేవుడు తన కృప అందరికీ దయచేయును కాక. ఇప్పుడు మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే, కడగండి నాయన, కడగండి నాయన, నా తప్పులు క్షమించని ప్రభువా అని ఇప్పుడే ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనం కడుక్కుంటే, ఆ కాను లాంటి వాళ్ళు ఆయన కనుగొని హాని చేసుకున్నాడు, ఆ కోరలోయలో కొట్టబడ్డాడు. ఆయన కనుగొన్నాడు కానీ ఆయన విసర్జించాడు, గెహాజీ కుష్ఠరోగి అయ్యాడు. ఆయన కనుగొన్నాడు, దేమ, కానీ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన కనుగొంది లోతు భార్య, కానీ వెను తిరిగి చూసింది ఉప్పు స్తంభమైంది. ఈరోజు నువ్వు విసర్జిస్తే నష్టపోతావు. ఆయన కనుగొనకపోతే హాని చేసుకుంటావు, ఆయన విసర్జిస్తే హాని చేసుకుంటావు. విగ్రహారాధన చేస్తే నీవు హాని చేసుకున్న వ్యక్తిగా మారుతావు. అందుకని ఎలుగెత్తి స్వరమెత్తి ప్రార్థన చేయి. ఈ ప్రార్థన నిన్ను పవిత్రపరుస్తుంది, ఈ ప్రార్థన నిన్ను ప్రక్షాళన చేస్తుంది. ఈ ప్రార్థన ద్వారా నువ్వు పవిత్రుడు అవుతావు, నిత్య జీవానికి వారసురాలు అవుతావు, నిత్య నాశనాన్ని తప్పించుకుంటావు. అందుకనే ఎలుగెత్తి స్వరమెత్తి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం.
నన్ను కనుగొననివాడు తనకు హాని చేసుకుంటున్నాడు. నన్ను విసర్జించేవాడు హాని చేసుకుంటున్నాడు. నన్ను విడిచి విగ్రహాలను ఆరాధన చేసేవారు హాని చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే నన్ను పవిత్రపరచమని అడుగుతారో యేసు నామములో, యేసు రక్తములో, దేవుని ఆత్మలో, ఆయన వాక్యములో, ప్రార్థనలో పవిత్రపరచుకుని నీతిమంతులు అయిపోతారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆ 3 స్థాయిల్లో నివసించే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఆయన కనుగొనకపోయినా, ఆయన విసర్జించినా, విగ్రహారాధన చేసినా, ఏ విధమైన పాపములో చిక్కుకున్నా నరకానికి వెళ్ళిపోతారు. ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కడగబడాలి. నన్ను కడుగునైనా, నన్ను పవిత్రపరచునైనా, నా తప్పులన్నీ కూడా క్షమించు ప్రభువా అని హృదయపూర్వకంగా ఒక్కసారి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి, ఇది ఆఖరు టైం, ఇంకోసారి నేను ప్రార్థన చేయలేనేమో అన్నంతగా దేవుని సన్నిధిలో స్వరమెత్తి ఆయన అడగండి. ఎంతమంది అయితే యేసయ్యా నాకు నిత్య జీవం కావాలి, నన్ను కడుగు అని ఎంతమంది కోరుతున్నారో వాళ్ళందరూ కూడా 2 చేతులు పైకెత్తండి. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. హాని చేసుకునేవారు, నిన్ను కనుగొనని వారు, నిన్ను విసర్జించేవారు, విగ్రహారాధన చేసేవారు, అలాంటి వారిగా మేము ఉండకుండా నాయనా మీ నామములో, మీ ఆత్మలో, మీ రక్తములో, మీ వాక్యములో, మీ ప్రార్థనలో మమ్మల్ని మేము పవిత్రపరుచుకుని పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, భక్తిగా, భయముతో, వణుకుతో నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేసి దీవించమని, నీ బిడ్డలందరినీ కూడా మీ కృపలో బలపరచుమని, మీ రక్తంతో కడుగుమని, యేసు నామములో మేమందరం కూడా నిత్య జీవానికి వారసులు అవ్వడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 9009-2885, 9008-2994, 9246551333, 93911999244.